గ్రామానికి శని పట్టిందట. తెల్లారితే ఎవరికి మూడుతుందోనన్న భయం, పుట్టుక్కున ఎవరి ప్రాణం పోతుందోనన్న గుబులు. రాత్రుళ్ళు కంటి మీద కునుకుండడం లేదు. చీమ చిటుక్కుమన్నా అంతా ఓ చోట చేరి ఏదో జరిగిపోయిందంటూ గుసగుసలు. ఇప్పటికే 25 మంది పాడెక్కేశారు. ఆ భయంతో పండితుల్ని సీన్లోకి తెచ్చారు. ఓం హ్రీం అంటూ మారి మోగిపోతున్న ఆ పల్లెలో అసలేం జరుగుతోందో మనము చూద్దాం. ఊరు గొల్లనపల్లి. బెజవాడకు కూతవేటు దూరం. 500 గడపలు, 3000 జనాభా. అరిష్టం పట్టిందంటూ పుకార్లు. బెజవాడకు కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు గొల్లనపల్లి. చుట్టూ కొండలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ఊళ్ళో పుకార్లు సిట్టింగేశాయి. అరిష్టం పట్టిందంటూ జనం హడలిపోతున్నారు. ఒకరా ఇద్దరా, మొత్తం 18 మంది ఉద్దండ పండితుల్ని తీసుకొచ్చేశారు. జగద్గురు శంకరాచార్య, శ్రీ హంపి విరూపాక్ష, విద్యారత్న, మహాసంస్థాన్, శ్రీ శంకర భారత మఠం, పంపా క్షేత్రాల నుంచి వేద పండితులు వచ్చారు. ఊరి చుట్టూ తిరిగారు. 8 గోతులు తీశారు. దెయ్యాలు భూతాలు రాకుండా అష్టదిగ్బంధనం చేశారు. ఏకంగా గ్రామానికే చికిత్స చేసి కట్టుకట్టేశారు. ఇదంతా ఎందుకు చేసినట్టు? ఇంతమంది ఉద్దండుల్ని ఎందుకు రప్పించినట్టు? అసలు గొల్లనపల్లిలో ఏం జరుగుతోంది? స్థానికులు చెబుతున్నట్టు అరిష్టం పట్టిందా? ఏంటిదంతా అని గ్రామస్తుల్ని కదిపితే పెద్ద కథే చెప్పుకొచ్చారు. 2 ఏళ్ల క్రితం వినాయక నిమజ్జనం రోజు 6 చనిపోయారట. అప్పటి నుంచి ఊరికి మనశ్శాంతి లేకుండా పోయిందట. సావులు అప్పటితో ఆగలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏకంగా 25 మంది చనిపోయారు. అయితే ఎందుకిలా జరిగింది? మాయదారి రోగాలు ముసురుకున్నాయా అన్న యాంగిల్లో ఆలోచించకుండా అరిష్టం పట్టేసిందని డిసైడ్ అయిపోయారు. పీడను ఎలాగైనా వదిలించుకోవాలని పండితుల కోసం భూతద్దం వేసి వెతికి రప్పించారు. లక్షలకు లక్షలు వారి చేతిలో పోశారు. గత 2 సంవత్సరాల క్రితం గణేష్ నిమజ్జనానికి వెళ్ళి కుంపెల చెరువు అనే దాంట్లో 6 చనిపోవటం, అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా సృష్టించిన విషయం అంతా తెలుసు అందరికీ. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏంటంటే ఉన్నటువంటి 3000 జనాభా, పిల్లాజలతో ఉన్నటువంటి 3000 ఉన్నటువంటి అతి చిన్న గ్రామంలో మరి ఆనాటి నుంచి కొంచెం మరణాలు కూడా ఏంటంటే బాగా కుర్రవాళ్ళు ఎక్కువ. ఇట్లా జరుగుతా ఉండగా అది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఒక అల్లంకు, ఒక భయం అనేది 2 సంవత్సరాల నుంచి కూడా వస్తా ఉందండి. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం ముందు హోమగుండం ఏర్పాటు చేశారు. కలశాలు సిద్ధం చేశారు. పొలిమేరల్లో, హద్దుల్లో, వీధుల్లో అష్టదిగ్బంధనం చేశారు. పట్టిన పీడ వదిలించే పనిలో బిజీ అయిపోయారు పండితులు. గ్రామం అంతా కూడా భయభ్రాంతులతో ఉండటం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కులస్తులు కూడా మనం దీనికి ఏం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి పెద్దలంతా కూడా స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళే కులం నుంచి ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు గ్రామం ఇంటింటికి కూడా తిరిగి ఏ కులానికి ఆ కులం కొంత అమౌంట్ని పోగు చేసి మనం గ్రామంలో శాంతి హోమాలు చేయించాలి, గ్రామోత్సవం చేయించుకోవాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన విధానం ఆ గ్రామస్తుల్లో కలిగిందండి. ఇక అసలు విషయానికి వస్తే మరణాలకు కారణం డెంగ్యూ, విషజ్వరాలేనన్నది జగమెరిగిన సత్యం. కానీ గ్రామస్తులకు మాత్రం అది అర్థం కావటం లేదు. ఊరికి పీడ పట్టిందని, దాన్ని ఎలాగైనా వదిలించుకుంటే కాని మనశ్శాంతి ఉండదన్న భ్రమల్లో ఉన్నారు. లక్షలకు లక్షలు పోసి ఇలా పూజలు చేయించే బదులు అదే డబ్బుతో జబ్బుల్ని దూరం చేసే విధంగా ఊరి పరిసరాల్ని శుభ్రపరిస్తే ప్రయోజనం ఉంటుందని చెవులు కొరుకుంటున్నాయి ఇతర గ్రామాలు.